ఈ వీడియోలో మనం మేకపాలతో చేసిన సోప్, కంటికి కనిపించని కిల్లర్స్, ఇతని దగ్గర 1700 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని తెలుసుకున్న తర్వాత మీరు అవాక్కవ్వాల్సిందే మరి. ఒళ్ళు గగ్గురు పుడిచే గొంగలి పొరుగు నుంచే సీతాకోక చిలుక వస్తుంది అని ప్రస్తుతం స్కూల్ చిన్నారులు కూడా చెప్పగలరు. కానీ 1670 వరకు ఈ రెండింటిని వేరువేరు జీవులుగానే సైంటిస్టులు అనుకునేవారు. సిబెల్లా మెరియన్ ఈమె మొదటిసారిగా గుర్తించింది. ఈమెకి చిన్నప్పటి నుంచే కీటకాలంటే చాలా ఇష్టమంట. 13 ఏళ్ల వయసు నుంచి వాటిని సేకరించడం, పరిశీలించడం చేసేది. ఈ ప్రాసెస్ లో గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారటాన్ని గమనించింది. కీటకాల జీవిత చక్రం తెలుసుకోవడంలో ఈమె ఎంతగానో సాయపడింది. ఇమేజ్ లో కనిపిస్తుంది ప్రపంచంలోని అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సార్ చిప్. ఇది అమెరికాకు చెందిన కెమెరా తయారీ కంపెనీ అయిన ఓమ్ని విజన్ కెమెరాలో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సార్ చిప్ OVM6948 గా తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సార్ గా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది. 48 మెగాపిక్సెల్స్ తో ఫొటోస్ కూడా తీయగలదు. దీనిని ఎండోస్కోప్, వివిధ వైద్య పరికరాల కెమెరాస్ లో ఉపయోగించడానికి అత్యంత అనువుగా ఉంటుంది. సెకండ్ కి 30 FPS కెపాసిటీతో వీడియోస్ కూడా రికార్డ్ చేయగలదు. చాయ్ తో పోలిస్తే కాఫీ కాస్ట్ ఎక్కువ. రోడ్డు పక్కన బడ్డీ కొట్లు రూ. 10, టిఫిన్ సెంటర్లు 25, కానీ స్టార్ హోటల్లో 500 ఉంటుంది. ఈ కాఫీ మాత్రం సుమారుగా 60,000. వినడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ కాఫీగా గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకుంది. దీని పేరు రోస్టర్స్ కాఫీ. దుబాయ్ లో ఉంది. అరుదైన పనామా గింజలతో తయారు చేశారు. మనిషిని తలిపించే రోబోట్స్ ఇప్పటికే తయారయ్యాయి. నడవడం, మెట్లెక్కడం, బరువులు ఎత్తడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. అయితే చైనా కంపెనీ అయిన రోబో ఎరా అనే హ్యూమనాయిడ్ రోబోని తయారు చేసింది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైనది. స్టార్ 1 పేరుతో క్రియేట్ చేసిన ఈ రోబో వేగంగా పరుగులు తీయగలదు. హై ట్రాక్ మోటార్స్, AI సెన్సార్స్ అమర్చడంతో ఎలాంటి ఎగుడు దిగుడు దారిలోనైనా ఏమాత్రం వేగం తగ్గకుండా పరుగులు తీయగలదు. 5.6 అడుగుల ఎత్తు, 64.86 కిలోల బరువుతో తయారు చేశారు. ఇలాంటి రోబోస్ ని టెస్లా కంపెనీ ఆప్టిమస్ పేరుతో, బోర్స్టాన్ డైనమిక్స్ కంపెనీ అట్లాస్ పేరుతో క్రియేట్ చేశారు. వేధింపుల కారణంగా బ్రెజిల్లో మహిళలు రాత్రిపూట బయటకు రావడానికి భయపడుతున్నారంట. సుమారు 68% ఆడవాళ్ళది ఇదే పరిస్థితి. దీనిని అరికట్టడానికి ఎలక్ట్రోమీడియా అనే ప్రకటనల సంస్థ ఒక ప్రయోగం చేసింది. పగటిపూట వివిధ రకాల ప్రకటనలు చూపించే తమ బిల్ బోర్డ్స్ రాత్రి అయితే మహిళలకు తోడుగా నిలుస్తాయి. అదెలా అంటే బస్ స్టాప్ లో అమర్చిన ఈ ప్రకటనల బోర్డులు రాత్రి 8 నుంచి తెల్లవారు 5 వరకు స్క్రీన్ పై ఫోన్ నంబర్లు డిస్ప్లే అవుతాయి. వీటితో ఫ్రీగా పోలీసులకు కాల్ చేస్తే స్క్రీన్ మీద అధికారులు కనిపిస్తారు. కావాల్సిన సాయం అందిస్తారు. బస్ ఎక్కేంత వరకు మాట్లాడతారు. ఇన్ కేస్ అవసరమైతే తమ అధికారులని తోడుగా పంపిస్తారు. ఇలా ఎదురుగా పోలీసులు కనిపించేసరికి ఆకతాయిలు కూడా అదుపులో ఉంటున్నారంట. ఇలాంటివి ఇండియాలో కూడా ఉండాలి. మనం తుమ్మినప్పుడు బామ్మో తాతయ్యో చిరంజీవి అంటారు. కానీ ఈ అలవాటు ఇప్పుడు లేదు. వేరు వేరు దేశాల్లో పక్కన ఉన్నవారు తుమ్మినప్పుడు బ్లెస్ యూ అంటారంట. ఇలా చెప్పడానికి గల కారణం క్రీస్తు శకం 540లో ఐరోపాలో ప్లేగు వ్యాధి వ్యాపించిందంట. దీని ఎఫెక్ట్ లక్షణాల్లో ఒకటి తుమ్ము. తుమ్మిన వ్యక్తి అంతటి ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోబోతున్నాడు కాబట్టి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అనాలని అప్పటి పోప్ గెరగరి ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ అలవాటు కొనసాగుతుంది. ఒక పురుగు ఖరీదు 75 లక్షలు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదూ. దీని అసలు పేరుతో కంటే 75 లక్షల కీటకంగానే మన దేశంలో పిలుస్తారు. ఈ డబ్బుతో 2-3 కొత్త కార్లని కొనొచ్చు. అసలు ఈ పురుగు ఎందుకంత ఖరీదు అనుకుంటున్నారు కదా. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా దీనికున్న డిమాండే. జపాన్, యూరప్ దేశాల్లో చాలా మంది దీనిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. చీమలు, తేళ్లకున్నట్టుగా వీటికి ముందు భాగంలో కొండల్లాంటివి ఉంటాయి. వీటితో ఫైటింగ్ కూడా చేసుకుంటాయి. జపాన్ లో వీటి కోసం టోర్నమెంట్ కూడా నిర్వహిస్తారంట. అసలు పర్యావరణంలో వీటి పాత్ర కీలకం. అడవులు తగ్గి ఈ కీటకాలు అంతరించిపోవడంతో పాటు శాస్త్రవేత్తలతో పాటు వీటిని సేకరణ పట్ల ఆసక్తి చూపించే వాళ్ళు ఎంత ఖరీదైనా పెట్టి కొనడానికి ముందుకొస్తున్నారు. మన దేశంలో అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో దొరుకుతాయంట. అక్కడి రైతులకి ఇవి దొరికితే పండగేనంట. ఇంతకీ దీని అసలు పేరు స్ట్రాంగ్ బీటెల్, అంటే పొడవాటి కొండలున్న కీటకమని అర్థం. మ్యూజియంలో భద్రపరిచిన చరిత్ర వివరాలను చూడ్డానికి వెళ్లే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ మ్యూజియం డోర్స్ ని తెరవడం చూడ్డానికి వెళ్లే వాళ్ళ
తాళాలను ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా? తాళం వేసిన డోర్స్ ని తెరిచినప్పుడు చూడ్డంలో అంతగా ఏముంటుంది అని ఆలోచిస్తున్నారా? అందులోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. 1, 2 డోర్లకి లాక్ వేసి తీసే వారికి తాళం చెవులను గుర్తించడంలో కొద్దిగా కన్ఫ్యూజన్ లో పడతారు. కానీ ఏకంగా 2797 తలుపులకు వేసిన తాళం చెవుల గుర్తుల్ని పట్టుకున్న వ్యక్తి ఏమాత్రం తడబడకుండా ఏ గది ముందు ఏ తాళం ఉందో తీయడమే అక్కడున్న ప్రత్యేకత. వాటికన్ సిటీలో 54 మ్యూజియం బిల్డింగ్ లోని 1400 గదులకు 2797 తలుపులకు ఉన్న కొన్ని తాళం చెవులకు 2 నుంచి 5 వరకు స్పేర్ కీలు ఉన్నాయి. వాటిలో క్రీస్తు శకం 1771 నాటి తాళం చెవులు కూడా ఉండడం విశేషం. చరిత్ర గురించి తెలుసుకునే ఆ మ్యూజియంతో పాటు అక్కడున్న తాళాలు, ఉదయం సాయంత్రం వాటిని తీయించి వేయడంలో దృశ్యాలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. డబ్బులు చెల్లించి మరీ చూడ్డానికి టూరిస్టులు వెళుతున్నారంట. కంటికి కనిపించని కిల్లర్స్ ఇవే మైక్రోప్లాస్టిక్. వీటిని మనిషి ఊపిరితిత్తుల్లో చివరికి మెదడులో కూడా ఉన్నట్టు కనిపెట్టారు. మనం రోజు కొన్ని తాగే బాటిల్స్ నీళ్ళలో కూడా కనిపిస్తున్నాయంట. ఓ సర్వే ప్రకారం మనం వారంలో సగటున 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ ని తింటున్నామంట. మనకు తెలియకుండానే ఓ ఏటీఎం కార్డ్ అంత ప్లాస్టిక్ ని తింటున్నామనుకోండి. సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఎలుకలకి రోజు మైక్రోప్లాస్టిక్ ఉన్న నీటిని తాగించారు. 4 వారాల తరువాత కాలేయం, కిడ్నీతో పాటు మెదడులోకి వెళ్లడం గమనించారు. శరీరంలో చేరే మైక్రోప్లాస్టిక్ అణువులు రోగనిరోధక శక్తిలో అతి కీలకమైన మైక్రోఫేగస్ సిస్టమ్ పైన ప్రభావం చూపుతున్నాయంట. దీంతో శరీరంలో వాపులు, నొప్పులు మునుపటి కంటే ప్రస్తుతం పెరుగుతున్నాయంట. మనం చాలా రకాల సోప్స్ ని వాడతాం. కానీ మేకపాలతో తయారు చేసిన సోపు గురించి విన్నారా? ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. అక్కడి గిరిజన తెగలతో కలిసి దీన్ని తయారు చేశారు. మేకపాలలో ఉండే కొవ్వు అధిక తేమను, పోషణను అందిస్తాయి. ఈ ట్రెడిషనల్ సోప్ మేకింగ్ ప్రాసెస్ తో యాసిడ్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ లై అనే బేస్ తో కలపడం ద్వారా దీన్ని తయారు చేశారు. ఈ సోప్ ని వాడడం ద్వారా సెలీనియం అనే మినరల్ స్కిన్ క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. షాపింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ వాడతాం. దీని వల్ల ఎంత ఉపయోగం ఉన్నా టైం కి మనీ పే చేయకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది, పెనాల్టీ ఛార్జెస్ కూడా పడతాయి. అయితే ఇతని దగ్గర ఏకంగా 1700 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. రూపాయి అప్పు చేయకుండా కార్డులన్నీ వాడతాడు. ఇతని దగ్గర ఉన్న ప్రతి కార్డ్ ఇన్యాక్టివ్ లో లేదు. 2021 ఏప్రిల్ 30న గిన్నీస్ రికార్డులోకి ఎక్కాడు. క్రెడిట్ కార్డ్స్ తో వచ్చే రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్, ఎయిర్ మెయిల్స్ తో ఫ్రీగా ఏరోప్లేన్, రైల్వేలు ప్రయాణం చేస్తాడు. ఓచర్స్ తో హోటల్, గోల్ఫ్ వంటి ఆటలకు వెళ్తాడు. ఇతను తీసుకునే కార్డులు చాలా వరకు జీవితాంతం ఉచితంగా వాడుకునేవే.